ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరూ జయము పొందిన గాక. హల్లెలూయా. ఈరోజు వాక్యము చెప్పుకుందామండి. మరి పరిశుద్ధ బైబిల్లో ఒక స్త్రీ కోసం చెప్పుకుందాం. ఆ స్త్రీ ఎవరంటే అన్న జీవితంలో అన్ని కన్నీళ్ళే, అన్ని దుఃఖమే, అన్ని బాధలే. ఎవరు పడితే వాళ్ళు పిల్లలు లేరు గొడ్డురాలు, పిల్లలు లేదు గొడ్డురాలని ఎలకాలు చేసి ఊరు వారంతా అమ్మ ఎవరితో చెప్పుకుండేది కాదు. యెహోవా అయిన దేవుడితో చెప్పుకుండేది, మొరపెట్టేది, ప్రార్థన చేసేదమ్మ. అన్న ఏంటంటే ఒక్కొక్కరు ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా మనుషులు చెప్పుకుంటారు. మనుషులు చెప్పుకుంటే ఆర్చలేరు, తీర్చలేరు, ఏమీ చేయలేరు మనుషులు అవుతే. అదే యెహోవా అయితే నీ పక్షాన్ని సాయం చేస్తాడు, నీ పక్షాన్ని కార్యం చేస్తాడు, నీ పక్షాన్ని నిలబడతాడు, నీకు సాయం చేస్తాడు, నీ చెయ్యి పట్టుకుంటాడు యెహోవా అయితే. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అమ్మ ఈ రోజుని అన్న జీవితంలో మీరందరూ చూస్తారు. మొదటి సమూయేలు 1:10 చూసుకుంటే అమ్మ బహు దుఃఖ కాంతురలై యెహోవా సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ బహుగా ఏడ్చును. ఎక్కడ ఏడ్చింది? యేసయ్య పాదాల దగ్గర ఏడ్చింది, యేసయ్య సన్నిధిలో ఏడ్చింది, యేసయ్య తండ్రితో చెప్పుకుంది. కానీ దేవుడు ఆలకించాడు, అమ్మర ఆలకించాడు, విన్నాడు, చక్కటి సమూయేలుని ఇచ్చాడు. అమ్మ ఎవరిచ్చాడు? సమూయేలు ఇచ్చాడు. సమూయేలు ఇస్తే అమ్మ అర్పించుకుంది. ప్రభువా నా బిడ్డని నీ సన్నిధికి ఇచ్చేతనని తీర్మానం తీసుకుంది, మొక్కుబడి చేసుకుంది. ఆ మొక్కుబడి ప్రకారంగా ఇచ్చేసింది సమూయేలుని. అమ్మ అన్న జీవితంలో అన్ని మేలు జరిగి మీకడ మేలు జరగాలి, కార్యాలు జరగాలి, మీకు సాయం చేస్తాడు దేవుడు. కొద్ది మాటలో దేవుడు దీవించును గాక.